హలో గాయ్స్, ఐమ్ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఆలయం ఫుల్ వీడియో పెట్టమని మన సబ్స్క్రైబర్ ఒకరు అడగడం జరిగింది. ఇది ఆయనకి డెడికేట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నది అనంతపురం జిల్లా గోరంట్లలోని మాధవరాయ స్వామి ఆలయం. ఈ ఆలయం అయితే గోరంట్లలోని మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. ఎంతో రద్దీగా ఉండే ఆ రోడ్ల పక్కనే ఉన్నా సరే ఆలయం లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడచక్కని శిల్పాలతో నిర్మింపబడిన ఈ ఆలయంలో ప్రస్తుతం అయితే పూజలు జరగట్లేదు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. విజయనగర రాజుల కాలంలో నిర్మింపబడిన గోరంట్లలోని మాధవరాయ స్వామి ఆలయం. ఆలయం యొక్క గాలి గోపురం ఇది. గోపురం నిర్మింపబడకుండా కింద గోడలు మాత్రమే నిర్మింపబడి ఉంటాయి. ఇలా ఎందుకున్నది అనేది ఇప్పటికీ మిస్టరీనే. గాలిగోపురం స్తంభం పైన చెక్కబడిన ఖడ్గం, దానిపైన శంకు చక్రాలు నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ గోడలన్నీ కూడా చాలా పెద్ద స్తంభాలతో నిర్మించారు. ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయాన్ని ఒక స్త్రీ ఒక రాత్రి సమయంలో నిర్మించారు. తెల్లవారేసరికి ఆలయ గోపురం పూర్తి కాకపోవడంతో దాన్ని అట్లాగే వదిలేశారని చెప్పారు. ఆ స్త్రీ ఎవరో కాదండి, కృష్ణదేవరాయల భార్య చిన్నమ్మదేవి. చిన్నమ్మదేవి ఈ ఆలయాన్ని నిర్మించారో అనడానికి చారిత్రక ఆధారాలు లేవు. గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు ఇట్లా రాతి బావి కనిపిస్తుంది. చుట్టూ కూడా రాళ్లతో నిర్మింపబడిన ఈ బావి ఎంతో ప్రత్యేకమైనది. ఇటువంటి రాతి బావుల నిర్మాణం అనేది విజయనగర రాజుల కాలంలో మాత్రమే మనం చూడగలుగుతాం. ఇటువంటి రాతి మెట్ల బావులు దక్షిణ భారతదేశంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బావిలో నీటికి ఒక ప్రత్యేకత ఉందండి. అది ఏంటి అంటే ఈ నీటిని తాగిన వాళ్ళకి ఎన్నో వ్యాధులు నయమయ్యాయి అనేది స్థానికులు చెప్పుకుంటారు. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ నీటితో స్నానం చేస్తే ఆ వ్యాధులు తగ్గేవట. ఒకప్పటి కాలంలో ఈ నీటిని ఔషధ గుణాలున్న నీటిగా విశ్వసించేవారు. మెట్ల బావి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఒక్క రాయి కూడా ఊడి బయటికి రాలేదు. అంత చక్కగా నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించింది కృష్ణదేవరాయల భార్య చిన్నమ్మదేవి అని ఒక కథనం వినిపిస్తుంటే, జిల్లా గెజెట్ 1912 నాటి మైసూర్ ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ ప్రకారం క్రీస్తు శకం 1354లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన నరసింహ సాళువ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని మరొక కథనం వినిపిస్తూ ఉంది. గంభీరంగా కనిపించే ఈ ఆలయ గోపురం గోరంట్లలో నుండి ఏ మూల నుండి చూసినా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆలయానికి ముందు గరుత్మంతుని విగ్రహం చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడడం వల్ల ఈ ఆలయం యొక్క క్షేత్ర పాలకుడు గరుత్మంతుడు. ఈ ఆలయానికి సంబంధించిన శిలాశాసనం గరుత్మంతుని పక్కనే ఉన్న గోడకి ఆనుకొని ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన సూర్యుడు, చంద్రుడు, శంకు చక్రాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ ఎంతో అద్భుతమైన శిల్పాలతో నిండిన ఈ ఆలయం చారిత్రకమైన ఒక సంపదగా మనకి మిగిలింది. ఆలయం వాకిలి మండపం పెద్ద పెద్ద స్తంభాలతో ఉంటుంది. ఎంతసేపు చూసినా తనివి తీరదు అన్నట్లు ప్రతి శిల్పం కూడా ఎన్నో అర్థాలను చెప్తుంది. ఆలయం గోడ మీద శంకు చక్రాలు, హనుమంతులు వారి శిల్పాలు ఉన్నాయి. ఆలయం యొక్క ప్రధాన ద్వారం మీద గజలక్ష్మి రూపాన్ని మనం చూడొచ్చు. ఎన్నో ఏళ్లు గడిచిన శిల్పాలు ఎక్కడ చెక్కు చెదరకుండా మనం చూడగానే అందులో యొక్క అర్థాలు అనేవి మనకు కనిపించేలాగా ఉంటాయి. ఆలయంలో పూజలు జరగకపోవడం వల్ల భక్తుల తాకిడి అనేది ఇక్కడ తక్కువగానే ఉన్న శిల్పాలను చూడడానికి ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ పెద్ద రాతి స్తంభాన్ని చూడండి, ఏనుగు మీద సింహం కూర్చుంది, దానికేమో కుందేలు చెవులు. ఈ స్తంభం మీద అయితే యుద్ధం చేస్తున్న ఆడవాళ్లు, కుమారస్వామి ప్రతిమ కనిపిస్తున్నాయి. మరిన్ని శిల్పాలను లోపల స్వామివారిని దర్శించుకొని వచ్చాక చూపిస్తాను. దూరం నుంచి చూస్తుంటే విజువల్ అంతా చాలా బాగా అందంగా కనిపిస్తుంది కదా. అంత చక్కటి శిల్పాలు చెక్కారు. మరి లోపలంతా చాలా చీకటిగా అనిపించింది. చాలా నిశ్శబ్దంగా కూడా ఉంది. విగ్రహానికి పూజలు జరగకపోయినా రోజు దీపం అనేది పెడుతూ ఉంటారట. ఆలయ బయట మండపం ఒక ఎత్తు అయితే లోపలి ఆర్కిటెక్చర్ అనేది ఇంకొక ఎత్తు అండి. అసలు ఎంత చక్కగా నిర్మించారో. 1610, 1904 మధ్యకాలంలో ఈ స్వామివారి ముక్కు భాగం అనేది విరిగిపోవడం జరిగింది. అంతకి ముందు కాలంలో పూజలు వైభవంగా జరిగేవట. దండయాత్రలో ఈ ముక్కు భాగం అనేది విరిగిపోవడం వల్ల స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మానేశారు. ఇక్కడి స్థానికులు కోరుకునేది స్వామివారి విగ్రహాన్ని తీసి వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పూజలు యథాతథంగా జరిపించాలనేది ఇక్కడి వారి ఆలోచన. ఈ ఆలయంలో ప్రతి శిల్పం కూడా ఒక్కొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఎన్నో దేవతా ప్రతిమలు ఈ ఆలయ గోడల మీద, స్తంభాల మీద చెక్కబడి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతార రూపాలు కూడా ఈ ఆలయ గోడల మీద చిత్రింపబడ్డాయి.
ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా భిన్నమైన శైలిలో నిర్మింపబడింది. చారిత్రక కట్టడాల మీద మక్కువ ఉన్నవాళ్ళు, శిల్పాలంటే చాలా ఇష్టంగా చూసేవాళ్ళు ఈ ఆలయానికి తప్పకుండా రావాలి. బ్రహ్మ, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి. మరొక అద్భుతమైన శిల్పం చూడండి. కాళీయ మర్దనం చేస్తున్న బాల శ్రీకృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడో. ఇంత పెద్దటి భారీ స్తంభాల మీద సాదా అయిన భాగంలో శిల్పాలు చెక్కడం వల్ల మనకి ఆ శిల్పం అనేది బాగా కనిపిస్తూ ఉంది. రామాయణం, భాగవతం దృశ్యాలను, విష్ణువు దశావతారాలను, శ్రీకృష్ణుడి బాల్య రూప పురాణ దృశ్యాలను సూచించే బాస్ రిలీఫ్ శిల్పాలతో ఈ స్తంభాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా అలంకరింపబడ్డాయి. బ్రిటిష్ వారి కాలంలో ఈ ఆలయాన్ని రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు. ఈ మండపంలోని కొన్ని శిల్పాలు దండయాత్రలో ధ్వంసమయ్యాయి. కానీ ఎన్నో అద్భుతమైన శిల్పాలతో అలంకరింపబడిన ఈ మండపంలోని ఎన్నో శిల్పాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. రామాయణ దృశ్యాలను సీతారాముల యొక్క చిత్రాలతో ఎంతో అందంగా చిత్రీకరించారు. ప్రతి శిల్పం కూడా చాలా ఆకర్షణీయంగా ఎంతో అద్భుత భావాన్ని తెలుపుతూ ఉండడం వల్ల ఒక శిల్పాన్ని చూసామనుకోండి, పక్కన ఇంకొక శిల్పం కనిపిస్తూ ఉంది. అసలు కళ్ళు తిప్పుకోవడానికే లేదు. గర్భగుడికి ముందు చిన్న హాల్ లాగా ఒక మండపం ఉంటుంది. అక్కడ కూడా స్తంభాల మీద ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ప్రతి శిల్పం కూడా మన చారిత్రక పురాతనమైన దృశ్యాలను వ్యక్తపరుస్తూనే ఉన్నాయి. ఈ ఆలయ స్తంభాలు అయితే మన ఇంట్లో దాచుకునే ఒక మంచి మెమొరీ ఆల్బమ్ లాగా, ఇది చారిత్రక దృశ్యాలను దాచిపెట్టిన ఒక పెద్ద ఆల్బమ్ లాంటిది. ఆల్బంలోని ప్రతి పేజ్లో ఫోటోలు మనం ఎలా దాచిపెట్టుకుంటామో అలాగే వీళ్ళు ఎంతో గొప్పటి చారిత్రక దృశ్యాలను ఇలా స్తంభాలపై గీసి పెట్టారు. ఇలాంటి పురాతన చారిత్రక కట్టడాల వల్లనే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనం తెలుసుకోగలుగుతున్నాము. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత, ఈ ఆలయం చుట్టూ ఉండే గార్డెన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసంపూర్ణంగా మిగిలిన ఈ ప్రధాన గాలిగోపురం ఒక్కటే క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది నాకు. ఆలయ గోపురం కూడా పూర్తిగా కనిపించి ఉంటే ఆలయ గోపురం మీద ఉండే శిల్పాలు ఇంకెంత గొప్పగా చిత్రీకరించేవారో అనిపించింది. ఏది ఏమైనా ఎన్నో కాలాలని దాటుకుని వచ్చి పూర్వపు మన చారిత్రక విషయాలను దృశ్యాల రూపంలో స్తంభాలపై చిత్రీకరింపబడిన ఈ గోరంట్ల మాధవరాయ స్వామి ఆలయం నాకు చాలా బాగా నచ్చింది. మేము 2 days నుంచి అనంతపురం జిల్లాలోనే ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు లేపాక్షి వెళ్తున్నాము. లేపాక్షి ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పెనుగొండ ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతపురం జిల్లాలోని ఈ గోరంట్ల చేరుకోవడానికి బస్సు సదుపాయం ఉందండి. బస్ స్టేషన్ కి దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది. బస్ ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళకి బస్ స్టేషన్ లో దిగగానే ఈ ఆలయం ఎదురుగా కనిపిస్తుంది. మేము బైక్ ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి పుట్టపర్తిలో స్టే చేసి గోరంట్ల వచ్చాము. ఇక్కడి నుంచి మా ప్రయాణం లేపాక్షికి ఉంది. లేపాక్షి టూర్ వెళ్ళిన వాళ్ళు 35 కిలోమీటర్సే కాబట్టి గోరంట్ల టెంపుల్ ని కూడా విజిట్ చేయండి. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఆ ఊరి రుచులు టేస్ట్ చేస్తూ ఉంటాను. ఈ రోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ టేస్ట్ చేయాలనుకున్నా. మా గోదావరి సైడ్ ఎప్పుడు నేను ఇది చూడలేదు. సో ఫస్ట్ టైం తినడం. టేస్ట్ అయితే బాగుంది. వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.